హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌లో విడుదలైన సెషనల్ కోర్ట్‌లో విడుదలైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఓకే. సో ఇది మనకి ఢిల్లీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఢిల్లీ బోర్డ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి జనవరి 18వ తారీఖు నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 8వ తారీఖు అప్లై చేయడానికి అయితే చివరి తేదీ. దీంట్లో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ 3 రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి టోటల్‌గా 41 ఖాళీలున్నాయి. పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి 367, పర్సనల్ అసిస్టెంట్ ఫ్యామిలీ కోర్ట్‌లో 16, జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ 546, జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ వచ్చేసరికి టోటల్‌గా ఫ్యామిలీ కోర్ట్‌లో అయితే 20. సో టోటల్‌గా అయితే 990 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్ని రకాల వాటిలో కూడా మనకి వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఓకే. అప్లై చేయడానికైతే ఆల్రెడీ చెప్పాను కదా! ఫిబ్రవరి 8వ తారీఖు అయితే చివరి తేదీ. అఫీషియల్ వెబ్‌సైట్ అప్లై చేయడానికి dssponline.nic.in వెబ్‌సైట్ నుండి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వివరాలు చూసినట్లయితే మనకి దీంట్లో మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే మీకు 110 వాట్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్, 40 వాట్స్ పర్ మినిట్ ఇన్ టైప్ రైటింగ్. షార్ట్ హ్యాండ్ అలాగే టైప్ రైటింగ్ అయితే దీనికి వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే గనక డిగ్రీ చేసి షార్ట్ హ్యాండ్, టైపింగ్ అనేది ఈ స్పీడ్ మీకు వచ్చినట్లయితే అప్లై చేయొచ్చు. పే స్కేల్ 47,600 ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ అవి కూడా యాడ్ అయ్యి మీకు సాలరీ వస్తుంది. ఏజ్ 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి అదనంగా 5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి అదనంగా 3 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కామన్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్‌కి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 367 ఖాళీలు అయితే ఉన్నాయి కదా! దీనికి కూడా సేమ్ గ్రాడ్యుయేషన్ అలాగే షార్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ స్పీడ్ తగ్గించారు. 100 వాట్స్ పర్ మినిట్, టైపింగ్ అనేది 40 వాట్స్ పర్ మినిట్ అయితే వచ్చినట్లయితే మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. 18-27 ఏజ్ ఉంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కామన్‌గా ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్‌తో పాటుగా దీనికి కూడా షార్ట్ హ్యాండ్ అడిగారు. 100 వాట్స్ పర్ మినిట్, టైపింగ్ స్పీడ్ 40 వాట్స్ పర్ మినిట్ ఉంటే గనక మీరు ఈ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. సేమ్ ఏజ్ అయితే ఉంది. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి 546 ఖాళీలు అయితే ఉన్నాయి కదా! వీటికి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. అలాగే 40 వాట్స్ పర్ మినిట్ టైపింగ్ కంప్యూటర్‌లో అయితే మీకు టైపింగ్ అనేది అయితే వచ్చి ఉండాలి. దీనికి షార్ట్ హ్యాండ్ అనేది అవసరం లేదు. సో గ్రాడ్యుయేషన్ చేసి మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. టైపింగ్ రాకపోయినా సరే మీరు ఇది అప్లై చేసి మీకు ఎగ్జామ్ టైంకి ఇప్పటి నుండి డైలీ ప్రాక్టీస్ చేసినా సరే మీరైతే చేయగలను అనుకుంటే గనక మీరు అప్లై అయితే చేయొచ్చు. పే స్కేల్ దీనికి 29,200 ఉంటుంది. మనకి అలవెన్సెస్ యాడ్ చేసుకుని సాలరీ వస్తుంది. గ్రూప్ సి కిందకి వస్తుంది. 18-27 సంవత్సరాల వయసు ఉంటుంది. అదనంగా 5 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. మనకి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఫ్యామిలీ కోర్ట్‌లో 20 ఖాళీలు ఉన్నాయి కదా! దీనికి కూడా సేమ్ గ్రాడ్యుయేషన్ 40 వాట్స్ పర్ మినిట్ కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో ఈ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్‌కి టైపింగ్ నాలెడ్జ్‌తో అప్లై చేయొచ్చు. బట్ మిగతా వాటికి మాత్రం షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ ఎవరైనా వచ్చి ఉంటే గనక మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ వచ్చినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు కాంపిటీషన్ అనేది అయితే డెఫినిట్‌గా షార్ట్ హ్యాండ్ వాళ్ళకైతే తక్కువైతే ఉంటుంది. వేకెన్సీస్ కూడా బానే ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అన్నా ఉంటే వాళ్ళకన్నా వీడియో షేర్ చేయండి. మిగతా పోస్టులు అయితే మాత్రం అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీకు. 18థ్ నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది కూడా తక్కువే ఉంది. రూ. 100 మాత్రమే ఉంది. చాలా వరకు 1000, 1500 దాకా ఫీజులు అయితే ఉంటున్నాయి కదా! దీనికైతే రూ. 100 మాత్రమే ఫీజు ఉంది. అది కూడా ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మనకి వాళ్ళు ఆ ఫీజ్ కూడా పే చేయాల్సిన అయితే అవసరం లేదు. ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనేది ఉంటుంది. మనకి ఎంసీక్యూ ఫార్మాట్స్‌లో టైర్ 1, టైర్ 2 డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్, టైర్ 3 స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టైర్ 4 అనేది అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఎన్ని మార్కులకి ఏవేవి ఉంటాయన్నది అయితే క్లియర్‌గా ఇచ్చారు. మీరైతే చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది. ఓకే. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అలాగే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే ఎస్సే రైటింగ్, గ్రామర్, ట్రాన్స్లేషన్ రిలేటెడ్‌గా మీకు ప్రశ్నలైతే అడుగుతారు. స్కిల్ టెస్ట్‌లో మనకి ప్యాసేజ్ అనేది ఇచ్చి 550 వాట్స్ అనేది డిక్టేషన్ అంటే షార్ట్ హ్యాండ్ రిలేటెడ్ జాబ్స్ అయితే గనక వాళ్ళకి అది డిక్టేట్ చేసి రాసి మనకి దాన్ని టైప్ చేయమని అయితే అడుగుతారు. మిగతా వాళ్ళకైతే టైప్ టెస్ట్ అయితే ఉంటుంది.
ఓకే. ఒకసారి పూర్తి వివరాలనేవి మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పరీక్షా విధానం ఇవన్నీ కూడా క్లియర్ కట్‌గా ప్రతీదీ కూడా నోటిఫికేషన్ మీరు చదువుకొని, మీకు ఓకే అనుకుంటే గనక మనకి ఢిల్లీలో పోస్టింగ్ అయినా పర్వాలేదు. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. అప్రైజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఎస్సీ, ఎస్టీకి 5, ఓబీసీకి 3, పీడబ్ల్యూ, అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి 10, పీడబ్ల్యూ, ఎస్సీ, ఎస్టీకి 15, పీడబ్ల్యూ, ఓబీసీకి అయితే 13 సంవత్సరాల దాకా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 27కి అదనంగా. ఓకే. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత ప్రతిది పాయింట్ చదువుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక తప్పకుండా అప్లై చేయండి. లేదా అట్‌లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియో షేర్ చేయండి. ఓకే. మంచి విషయం ఏంటంటే వేకెన్సీస్ బానే ఉన్నాయి. ఫీజ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకే. ఇది మనకి నోటిఫికేషన్ వివరాలనేవి. వీడియోని లైక్ చేసి మరిన్ని జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానెల్‌నైతే ఫాలో అవుతూ ఉండండి. ఓకే. థాంక్ యూ.